ఆంజనేయస్వామి లంకలో సీతమ్మను వెతుకుతూ అలసిపోయి చివరకు అశోకవనంలో ఆమెను దర్శించుకునే వరకు ఉన్న ఘట్టాలన్నీ కలిపి కార్యసిద్ధికి మార్గాలుగా పరిగణించబడతాయి. ఎన్నో ఆటంకాలు ఎదురైనా పట్టు వదలకుండా ప్రయత్నిస్తే విజయం లభిస్తుంది అని ఈ సర్గ మనకు బోధిస్తుంది. రామదూతగా వెళ్లిన హనుమంతునికి సీతమ్మ దర్శనం లభించటం అనేది ఇక్కడ ప్రధాన విజయం. నిరాశ నిస్పృహల్లో ఉన్నవారికి ఈ కథ ఒక ఆశాకిరణంలాగా పనిచేస్తుంది. ఎంతటి కష్టంలో ఉన్నా ఈ కాలం గడిచిపోతుందని, శుభవార్త వింటామనే రోజు వస్తుందనే నమ్మకం కలుగుతుంది. కార్యసిద్ధి కోసం, భయం నుండి విముక్తి కోసం, శత్రుజయం కోసం, హనుమంతుని అనుగ్రహం కోసం ఈ సర్గను పారాయణ చేస్తారు. ఈ సుందరాకాండలో హనుమంతుడు సీతమ్మను చూశాను అని తనలో తాను అనుకునే ఘట్టం చదవటం వల్ల సకల పాపాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఈ సర్గను కార్యసిద్ధి సర్గ అని అంటారు. ఆంజనేయ స్వామి వారు ఎంతో అంతర్మథనం తరువాత నిరాశ నిస్పృహలను వదిలివేసి ఉత్సాహంగా సకల దేవతలకు నమస్కరించి అశోకవనంలోకి ప్రవేశిస్తారు. రావణ భవనాన్ని వదిలివేసి అశోకవనంలో ప్రవేశించగానే ఆయన శరీరమంతా పులకరించి ఎంతో తెలియని సంతోషం ఆవహిస్తుంది. దానిని ఆయన శుభసూచకంగా భావిస్తారు. ఆ వనమంతా మామిడి, మంచిగంధం, సంపెంగ వృక్షాలతో గుంపులు గుంపులుగా ఉంటుంది. జలపాతాలు, నదీ ప్రవాహాలు, పక్షుల కిలకిలా రావాలతో ఆ ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో జానకీదేవి రామ సందర్శన కాంక్షతో తప్పనిసరిగా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటుంది అని భావిస్తాడు. అక్కడ ఉన్న ఒక సింసుపా వృక్షం మీదకు చేరుకొని అక్కడి నుంచి వనమంతా స్పష్టంగా కనిపిస్తుండే విధంగా కూర్చొని అన్ని వైపులా పరిశీలిస్తూ ఉంటాడు. ఇంతలో ఆంజనేయస్వామి వారు శుక్లపాడ్యం నాటి చంద్రరేఖ వలె ఉపవాసాలతో కృశించి దీనవదనంతో మలిన వస్త్రధారిణి అయిన ఒక స్త్రీని చూసెను. ఆమె ఒకే ఒక పచ్చని పట్టు వస్త్రమును ధరించి ఉన్నది. అది ఆ రోజు ఋష్యమూక పర్వతం మీద నగలతో చూసిన దానికి కట్టినటువంటి పట్టుచీర చెంగులాగానే ఉన్నది. శ్రీరాముల వారు జానకీదేవి ఏ అలంకారాలు ధరించేదని చెప్పారో వాటి గుర్తులు కనిపించాయి. అవే కర్ణాభరణాలు, అవే కంకణాలు, అవిగో మాణిక్య దీప్తులు, పగడాల కాంతులు. ఈ విధంగా ఆమె రూపలావణ్య గుణసంపన్నాలను పోల్చుకున్న ఆంజనేయస్వామి ఈమె తప్పనిసరిగా రామపత్ని అయిన జానకీదేవియే అని నిర్ధారించుకున్నారు. రావణాసురుడు అపహరించాడనే బాధతో కృశించిపోయింది. రాక్షస స్త్రీలు పెట్టే బాధలు పడలేక బెదిరిన లేడిపిల్లలా చూస్తున్నది. అయ్యో, రామపత్నికి, దశరథుని పెద్ద కోడలికి ఇటువంటి కష్టం వచ్చిందే అని ఎంతగానో బాధపడ్డాడు హనుమంతులవారు. సీతాదేవి, రాములవారు వీరిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఏ విధంగా జీవించి ఉన్నారో, ఎంత బాధను పడుతున్నారో అని ఎంతో ఆవేదన చెందాడు ఆంజనేయస్వామి. సీతాదేవిని చూశాననే ఆనందంతో, సంతోషం నిండిన మనస్సులోనే రామచంద్రునికి అభివందనం చేశాడు. సకల భోగాలను అనుభవించవలసిన సీతాదేవి ఇక్కడ బంధుజనం లేవు, భోగాలు లేవు. అయినా రామభక్తితో ఈ కష్టాలను అనుభవిస్తున్నది. కందమూల ఫలాలు తింటూ భర్తను సేవించుకుంటున్న సీతాదేవి ఈ విధంగా ఈ రావణాసురుడి చెరలో చిక్కుకున్నది అని బాధపడతాడు. కాని సీతాదేవి రామలక్ష్మణుల శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టి వారు వచ్చి తనను ఈ చెర నుంచి విడిపిస్తారన్న నమ్మకంతో ఉన్నది. ఆ విధంగా ఆంజనేయస్వామి సింసుపా వృక్షం మీద నుండి సీతాదేవిని చూస్తూ ఆమె బాధకు కంటనీరు పెట్టుకుంటూ పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంటారు. సముద్రాన్ని దాటి ఎన్నో కష్టాలకు ఓర్చుకొని నిరాశ నిస్పృహలను దాటుకొని సీతాదేవిని చూడగలిగారు ఆంజనేయస్వామి. పట్టు వదలకుండా, మధ్యలో నిరాశ నిస్పృహలకు లోను కాకుండా పని చేసుకుంటూ ముందుకు వెళ్తే విజయం తథ్యం అని మనకు ఈ కథనం తెలియచేస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు